ఓం నమో వెంకటేశాయ. గోపగోధనావృత పాపహాపనాగత గోవింద గోవింద. సకలభువననంద సఖ్యమాత్మత్వగంధ స్వభవముదితనంద స్వార్తినాశాభినంద స్వరతజనముదంద సర్వవస్తుష్వమంద స్వరతతిగతికంద స్వస్తిరస్యాన్ముకుంద అని గోపీమానస వాసవిలాసన వంశీమాదన మాత్ర వినోదనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగ ధ్యానం నారాయణాధ్వర విధాయక వాక్యగీతిం వ్యాసప్రసూత శుకమౌని విక్లుప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. గోపికలు యశోదామ్మవారిని దగ్గర పెట్టుకుని ఆవిడికి తమ మనసులోని భావాలని యుగళ గీతాలుగా చెప్తూ వస్తుంటే పాపం ఆవిడికి ఈ మాటలు వినగా వినగా ఈ గోపికలు అయ్యో ఇంకా శ్రీకృష్ణుడు రాలేదు అంటూ ఉంటే పాపం ఆవిడికి కొంచెం మనసులో బాధేసి అయ్యో నా కృష్ణుడు ఇంకా రాలేదే, నా పిల్లవాడు ఇంకా రాలేదే అని బాధపడసాగింది. దాంతో ఒక గోపిక రాలేదే బాధపడితే ఏముందమ్మా, రాకపోవటానికి కారణం నేను చెప్తాను విను అని మొదలుపెట్టి తన యుగళాన్ని తాను చెప్పబోతోంది. కుందదామకృత కౌతుక వేషో గోపగోధనవృతో యమునాయాం నందసూనురనఘే తవ వత్సో నర్మదః ప్రణయినాం విజహార మందవాయురుపవాత్యనుకూలం మానయన్ మలయజస్పర్శేన వందినస్తముపదేవగణాయే వాద్యగీత బలిభిః పరివవ్రుః అని. రాలేదు అనుకుంటే ఎలాగమ్మా, అంత తొందరగా రాలేడు. ఎందుకంటే కుందదామకృత కౌతుక వేష. కుంద పుష్పాలు అంటే శరత్కాలంలో పూచే పుష్పాలు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో మల్లెపూలు అని అంటున్నారు. ఈ మల్లెపూలతో మంచి మాలలు వేసుకుని కృత కౌతుక వేష, చాలా విచిత్రమైన వేషం వేసుకుని గోపగోధన వృత, ఒకవైపు గోపాలకులు మరొక వైపు ఆవులు, ఈ రెండిటిని తీసుకుని ఈ రెండు సమూహాలని తీసుకుని యమునాయాం విజహార, యమునలో ఆటలాడుతున్నాడమ్మా నీ పిల్లవాడు, అంత తొందరగా ఎక్కడొస్తాడు. కానీ నందసూను రనఘే, నందసూను నందుడి కుమారుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు అనఘే ఓ పాపం లేని యశోద తవ వత్స ప్రణయినాం నర్మద, తనను కోరేవారికి తనను ఇష్టపడేవారికి తన మీద ప్రణయం ఇష్టం ఉండేటువంటి వారికి నర్మద సుఖాన్ని ఇస్తాడు. అందుకని తనను కోరే గోపాలకులకి తనను ఇష్టపడేటువంటి ఆవులకి సుఖాన్ని ఇవ్వటం కోసం, ఆ వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం యమునలో చేరాడు. యమునలో ఆటలాడుతున్నాడు, ఈదులాడుతున్నాడు. అందువల్ల ఆలస్యమైంది. ఆ ఈతలయ్యి ఆయన బయటికి వచ్చి వేషం మార్చుకుని ఇక్కడికి వచ్చేసరికి కాస్త సమయం పడుతుంది. వచ్చే వేళ అయింది, కంగారు పడద్దు.
మందవాయురుపవాత్యనుకూలం, మందమైనటువంటి నిదానంగా వీచే గాలి ఆయన యమునలో స్నానం చేస్తూ ఉంటే అనుకూలంగా వీస్తూ ఉంటుంది, ఆయన వైపుకు వీస్తూ ఉంటుంది. ఎందుకంటే చల్లగా ఉండాలి, ఎక్కువ గాలి అయితే ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా చల్లగా ఉండాలి అని. మానయన్, ఆయన్ని గౌరవిస్తూ ఉంటుంది వాయువు. మలయజ స్పర్శేన మాలయన్, మలయ పర్వతం శ్రీగంధానికి ప్రసిద్ధి. మనం గంధం గంధం అనుకుంటాం కదా, ఆ గంధానికి చాలా ప్రసిద్ధి, గంధవృక్షాలు చాలా ఉంటాయి అని అంటారు. అందులోంచి వచ్చేటువంటి గాలి లాంటి సువాసనతో కూడినటువంటి గాలితో ఈయన్ని శ్రీకృష్ణుణ్ణి గౌరవిస్తూ మానయన్ మలయజ స్పర్శేన మందవాయురుపవాతి, ఆయనకి దగ్గరగా సన్నగా వీస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇంతేకాదు వందినస్తం ఉపదేవగణాహ ఏ, ఉపదేవగణాహ గంధర్వగణాల వారు వందిమాగధుల్లాగా తయారైపోయి వాళ్ళు వాద్య గీత బలిభి, కొంతమంది వాద్యాలు వాయించారా, కొంతమంది గీతాలే పాడారా, కొంతమంది ఏమో పుష్పాలు లాంటి పూజోపహార ద్రవ్యాలనే తీసుకొచ్చి వాళ్ళందరూ పరివవృహు చుట్టూ చేరి ఉన్నారమ్మా. అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది, నిదానంగా వస్తాడు, ఆ ఈదులాట అవ్వాలి, ఆ సుఖస్పర్శని వాయు సుఖస్పర్శని అనుభవించాలి, ఈ గంధర్వుల తాలూకు ఈ వాద్య గీత బలులన్నీ పూర్తవ్వాలి, పూర్తయిన తర్వాత మెల్లగా వస్తాడు, కంగారు పడద్దు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ప్రణయినాం నర్మద, తనను కోరేవారికి సుఖాన్ని ఇస్తాడు. నువ్వు కూడా అతన్ని కోరుతున్నావు, మేము కూడా అతన్ని కోరుతున్నాము. మనందరికీ కూడా సుఖాన్ని ఇవ్వటం కోసం, దర్శనాన్ని ఇవ్వటం కోసం ఆయన తప్పనిసరిగా వస్తాడు, కంగారు పడద్దు అని చెప్పేటప్పుడు చాలా అందంగా చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది. పైకి మనం అర్థం చెప్పుకున్నాం కాబట్టి విశేషం తెలియట్లేదు. కానీ నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా, అప్పుడప్పుడు పెళ్లి కొడుకులాగా వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. పెళ్లి కొడుకులు మంచి హారాలు అవి వేసుకుని తిరుగుతారు కదా, అలాగే కుందదామ కృత కౌతుక వేష. ఇందాక వనమాల ఇవన్నీ అయిపోయినాయి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ధరించిన వనమాలలో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పెళ్లి కొడుకులాగా మంచి మల్లెపూల మాల లేకపోతే తెల్లటి మాల ఒకటి వేసుకుని కౌతుక వేష, కౌతుకం అంటే మంగళ వేషం అని, వివాహంలో వేసుకునేటువంటి మంగళ వేషాలు లాంటి వేషాలు వేసుకున్నాడు. వేసుకుని అయ్యో నా చుట్టూ ఉండేటువంటి గోపాలకులు గోవులు వీళ్ళందరూ అలసిపోయారు, కాసేపు ఈతలాడితే ఈ ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. అది మరీ ఎండాకాలం కూడా కాదు, కార్తీక మాసం నుంచి ఏదో పాల్గొన మాసం లోపల ఉండేటువంటి మాసమే అనుకున్నాం కదా, మరీ ఎండాకాలం కూడా కాదు, అయినా సరే ఎండే కదా, ఆ ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది అని యమునలోకి చేరుతున్నాడు. చేరి విజహార, వాళ్ళ కోసం ఈ జలక్రీడ కూడా మొదలుపెట్టాడు. అందులో వాళ్ళ మీద అభిమానంతో మొదలుపెట్టాడు కదా, వాళ్ళ మీద దయతో కదా మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రణయినాం నర్మద తవ వత్స, నీ పిల్లవాడు ఉన్నాడే, నీ పిల్లవాడు తనను కోరేవారికి, తన మీద స్నేహం ఉండేవారికి సౌఖ్యాన్ని ఇస్తాడు. పాపం వీళ్ళందరూ ఎండకు అలసిపోయారని అనుకుని వాళ్ళకి ఈ జలక్రీడని ప్రసాదంగా ఇచ్చాడు. మనం దర్శనం కోసం అరులు చాస్తుంటే మనకు కూడా తప్పనిసరిగా దర్శనాన్ని ఇస్తాడు. అందులోనూ సఖ్యమయ స్నేహం ఏంటి, వేరే ఏమీ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఆయన కనిపిస్తే ఆయన్ని ఈ వరం అడుగుదాము ఆ వరం అడుగుదాము అని కాకుండా కేవలం ఆయన మీద కేవలం ప్రేమను మాత్రమే ఉంచుకుంటే, నిన్ను చూస్తే చాలయ్యా అన్నట్లుగా ఆయన మీద ఉంటే అసలు ఆయన ఇవ్వని ఫలితం ఉండదు. అలాంటి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాడు. ఈ గోపులు గోపాలకులు అలాగే గోవులు అలాగే ఉన్నాయి, వాటికి అసలు శ్రీకృష్ణుడి యొక్క ఉపస్థితి తప్ప వేరేమీ అక్కర్లేదు, ఆ శ్రీకృష్ణుడిని చూస్తూ కూర్చుంటే చాలు అన్నట్లు ఉంటాయి. అలాగే గోపాలకులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫలితాన్ని ఇచ్చాడు. మనం కూడా అలాగే కదా ఉన్నాము. మనం కూడా నువ్వైతే తల్లి మనస్సుతో పిల్లవాడిని చూద్దాము అనే కోరికతో ఉన్నావు, మేము కూడా నిరపేక్ష బుద్ధితో ఆ స్వామిని చూద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి మనకు కూడా ఆ దర్శనాన్ని ప్రసాదిస్తాడు. అందులో ఇంకా రాలేదని నువ్వు బాధపడక్కర్లేదు. బాధ అనేది పాపానికి కదా ఫలితము. నీకు పాపం అనేది ఏది అనగే, నువ్వు పాపం లేని దానివమ్మా. పాపం లేని దానివి కాబట్టే తవ వత్స, నీకు పిల్లవాడుగా ఆయన దయచేశాడు.
తవ వత్సః, నీకు దూడలాగా ఉన్నాడు. నీ పిల్లవాడు కూడా కాదు, దూడలాగా ఉన్నాడు. దూడ మీద ఆవుకు ఎంత ప్రేమ ఉంటుందో ఆవు మీద దూడకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉన్నప్పుడు, నువ్వంత ప్రణయి అయినప్పుడు ఆయన నీకు తప్పనిసరిగా దర్శనం ఇస్తాడు. నీకు అసలు బాధపడవలసినంతగా పాపం అనేది లేదు, కాబట్టి బాధపడవద్దు. ఇది కాక ఆయన నందసూను, ఎలాంటి వాడు అంటే ఏ పాపము లేనటువంటి మహాపుణ్యాత్ముడు అని పేరుగాంచినటువంటి నందుడికి కుమారుడు. మీ దంపతులకి అసలు పాపస్పరిశే లేదు. పాపస్పరిశే లేని దంపతులకు పుట్టినటువంటి ఓ మహానుభావుడు అలాంటివాడు మీకు సుఖాన్ని కలిగించడమే పనిగా పెట్టుకుంటాడు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోడు. కాబట్టి ఆయన విషయంలో మీరు ఏమాత్రం బాధపడక్కర్లేదు. కాకపోతే ఆలస్యం అవుతుంది, మిగతా వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాలి కదా, మిగతా పనులన్నీ కావాలి కదా, ఆటలు అవ్వాలి కదా, లీలా మానుష వేషంలో ఉన్నాడు కదా, ఆటలు అవ్వాలి, ఆటలు అయిన తర్వాత వస్తాడు, కంగారు పడద్దు అని చెప్పింది. అయ్యో నా కొడుకు ఎండలో తిరుగుతున్నాడా, అయ్యో బాధపడుతున్నాడా అని నువ్వేమీ బాధపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. మందవాయు ఉపవాత్యనుకూలం. నీ పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడేవాడు కాదు. ఆయన్ని సేవించుకోవటం కోసం దేవతాగణాల వాళ్ళు, వాయువులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. మందంగా వీచేటువంటి వాయువు ఆయనకి దగ్గరగా ఎప్పుడూ చల్లగా వీస్తూనే ఉంటుంది. అందులో అనుకూలం, ఆయనకి ఎంతవరకు గాలి వీస్తే అనుకూలంగా ఉంటుందో అంతవరకు అనుకూలంగా ఉంటూనే ఉంటుంది. ఆయన శ్రమపడి యమునలోకి దూకలేదు, మిగతా వాళ్ళు శ్రమపడ్డారని యమునలోకి దూకిచ్చాడంతేను, వాళ్ళతో పాటు తాను కూడా దూకాడంతేను. మందవాయు ఉపవాత్యనుకూలం. ఎలాగా మానయన్, ఆయన్ని గొప్పగా చూస్తూ ఆయన్ని గౌరవిస్తూ వాయువు వీస్తుందమ్మా. మలయజస్పరిశేన, మనకసలు మలయజం అనే మాట ఎక్కడుంది? మలయ పర్వతం ఎక్కడో దక్షిణ దేశంలో ఉంది అని ప్రసిద్ధి. ఆ దక్షిణ దేశంలో ఉండేటువంటి వాయువు లాంటి వాయువు ఆయన కోసం వీస్తుంది. మంచి వాసన, చల్లగా ఉండటం, నిదానంగా ఉండటం అనేటువంటి లక్షణాలతో ఆయనకి గాలి వీచి సేవలు చేస్తూ ఉంటుందమ్మా. ఆయన ఇబ్బంది ఏం పడ్డాడు, ఎక్కడున్నా ఇబ్బంది పడ్డు. కాబట్టి ఇబ్బంది పడతాడని కూడా మనసులో ఏం పెట్టుకోబోకు. ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే వందినస్తముపదేవగణాయే వాద్యగీత బలిభి పరివవృహు. ఆయన చుట్టూ గంధర్వులు వాళ్ళు వీళ్ళు మూగుతూ ఉంటారమ్మా. ఆ మూగిన వాళ్ళు కొంతమంది వాద్యాలు మొదలు పెడతారు, గీతాలు మొదలు పెడతారు, పూజలు మొదలు పెడతారు. ఆ పూజలన్నీ పూర్తయ్యే, వాద్యాలు గీతాలన్నీ పూర్తయ్యేంత వరకు అక్కడ ఉందామనుకుంటాడు. వినాలనే కౌతుకంతో కాదు, వినకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇష్టంగా వచ్చారు అనే అభిప్రాయంతో. ప్రణయినాం నర్మదా కదా. కాబట్టి దానివల్ల ఏమైనా ఆలస్యం అయితే అవుతుంది, కానీ నీ మీద ఉండేటువంటి ఇష్టంతో, నీకు ఆ శ్రీకృష్ణుడి మీద ఉండేటువంటి ఇష్టానికి ఫలితంగా నీకు దర్శనం ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. నువ్వేమి కంగారు పడవద్దు, బాధపడవద్దు. బాధపడవలసినంత పాపం నీకు లేదు, నువ్వు అనఘా అసి అని చెప్పింది. చక్కగానే చెప్పింది కదా. నువ్వు తల్లివి, బాధపడక్కర్లేదు. ఎందుకు బాధపడక్కర్లేదు? ఆయనకి తల్లివి అయ్యావంటేనే నువ్వు మహాపుణ్యాత్మురాలివి. పుణ్యాత్ములకి బాధ ఎక్కడిది అని అడిగింది. కుందదామ కృత కౌతుకవేష గోపగోధనవృతో యమునాయాం నందసూనురనఘే తవ వత్సః నర్మద ప్రణయినాం విజహార మందవాయురుపవాత్యనుకూలం మానయన్ మలయజ స్పర్శేన వందినస్తముపదేవగణాయే వాద్య గీత బలిభి పరివవృహు అనే ఈ శ్లోకంలో, ఈ యుగణంలో. అయితే ఎందుకో ఈ గోపిక మాత్రం వేణునాదాన్ని ఈ యుగళంలో స్పృశించలేదు. ఈ అధ్యాయానికే వేణుగీతం అనే పేరుంది, కానీ ఈ శ్లోకద్వయంలో మాత్రం, ఈ యుగళంలో మాత్రం వేణుగానాన్ని స్పృశించలేదు. గంధర్వులు చేసినటువంటి వాద్యగీతాన్ని మాత్రమే స్పృశించింది. గంధర్వులు వాద్యగీతం చేస్తే వాళ్ళని గౌరవించడం కోసం ఈయన కూడా ప్రతి వేణునాదం చేశాడు అని అనుకుంటే ఇందులో కూడా అంతర్లీనంగా వేణునాదం ఉంది అని అనుకోవచ్చు ఈ యుగంలో కూడా. లేకపోతే వాచ్యంగా అయితే కనిపించటం లేదు. అయినా సరే ఆవిడ తన ఉత్కంఠతని తగ్గించుకోలేదు యశోద. దాంతో ఇంకొక గోపిక లేచి, అదో వచ్చేస్తున్నాడు, నువ్వు కంగారు పడద్దు అని చెప్పి 2 శ్లోకాలని తన యుగళాన్ని చెప్పింది. ఏమని? వత్సలో వ్రజగవాం యదగధ్రో వంద్యమాన చరణ పథివృద్ధై కృత్స్నగోధనమపోహ్యది నాంతే
గీతవేణురనుగేడిత కీర్తి. ఉత్సవం శ్రమరుచాపి దృశీనాం ఉన్నయన్ ఖురరజశ్చురితస్రక్. దిత్సయైతి సుహృదాశిష ఏష దేవకీ జఠరభూరుడురాజ అని తన యుగళాన్ని చెప్పి వచ్చేస్తున్నాడు, కంగారు పడద్దు. ఆయాత్ యచిరాత్, తొందరగానే వచ్చేస్తాడు. వత్సలో వ్రజగవాం, ఆయన ఆ గోష్ఠంలో గోకులంలో కట్టవలసినటువంటి ఆవుల మీద చాలా ప్రేమగా ఉంటాడు. ఆవులు ఎక్కువసేపు బయట తిరుగుతూ ఉంటే ఎట్లాగా తొందరగా గోష్ఠంలోకి వెళ్ళిపోవాలి, అవి కూడా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటాడు. ఆవుల మీద చాలా ప్రేమగా ఉంటాడు ఆయన. కాబట్టి పగలంతా మేసింది చాలు, తొందరగా ఇంటికి వెళ్ళిపోతే కుడి తాగితే చక్కగా పడుకుంటాయి, అవి కాసేపు కూర్చొని నెమరు వేసుకుంటాయి, విశ్రాంతి తీసుకుంటాయని అనుకుంటాడు. ఇది కాక దూడలన్నీ పాపం కొన్ని రాలేని దూడలు పాలు తాగడానికి అంబా నరుస్తూ ఉంటాయి కదా, వాటికి తొందరగా పాలు ఇవ్వటానికి కూడా ఆయన ఆవుల్ని తీసుకుని వచ్చేస్తాడు. కంగారు పడద్దు. అసలు ఆ ఆవుల కోసమే కదా అగధ్రహ ఆయన గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకున్నది. ఆవులకి వర్షం అది మీద పడకూడదు, ఇబ్బంది అనే ఉద్దేశంతోనే కదా. వత్సలో వ్రజగవాం యదగధ్రహ. కాకపోతే ఆలస్యమవుతోంది, రావటం ఆలస్యమవుతోంది. ఎందుకంటే వంద్యమాన చరణ పథివృద్ధై. వచ్చే దారిలో కొంతమంది పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు వీళ్ళు ఎదురుపడి ఆయనకి దండాలు పెట్టుకుంటున్నారు. ఆయన్ని భగవంతుడిగా కీర్తించడం అనేది మొదలుపెట్టారు కదా. భగవంతుడిగా చాలామంది గుర్తించారు కదా. ఆయన యొక్క మహాత్మ్యాలవన్నీ చూసిన వాళ్ళు, ఆ మహాత్మ్యాన్ని గుర్తించగలిగిన వాళ్ళు, కొంతమంది వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వీళ్ళు ఆయన్ని భగవంతుడిగా గుర్తించారు కదా. గుర్తించిన వాళ్ళు మాటిమాటికి ఆయన పాదాలకి నమస్కారం పెడుతున్నారు. వంద్యమాన చరణ పథివృద్ధై. ఎవరైనా దండం పెడితే, ఈయన పాపం చిన్నపిల్లవాడే అయినా సరే దండం పెడుతున్నవాడు దండం పెట్టి పూర్తి చేసేంత వరకు అక్కడ ఉండాలి. అది మర్యాద. అది దండం పెడుతున్నా సరే అలా వేగంగా పరిగెత్తుకుని పోకూడదు. అది ఆయన స్టైల్ కాదు. ఆలస్యం అయితే అవుతుంది, నిదానంగా దండం పెడితే వాళ్ళని ఒకసారి చూసి చిరునవ్వు నవ్వి, లేదా చెయ్యెత్తి ఊపి, లేదా ప్రతి నమస్కారం చేసినట్టు చేసి, ఎవరికి ఏది యోగ్యమైతే ఆ పని చేసి ముందుకు కదులుతున్నాడు కదా. అందువల్ల వంద్యమాన చరణ పథివృద్ధై. అందరూ దండాలు పెడుతుంటే ఆగి వాళ్ళకి ప్రతి నమస్కారాలు చేయటమో, ఆశీర్వచనాలు చేయటమో, దానివల్ల ఆలస్యం అవుతోంది. వస్తున్నాడు. కృత్స్న గోధనం అపోహ్య దినాంతే. అదో సాయంకాలం అయిపోతుంది కదా. ఉన్న గోధనాన్ని మొత్తాన్ని ఏకీకారం చేసి, ఈ మందు వస్తోందా, తెల్ల ఆవుల మందు వస్తోందా, నల్ల ఆవుల మందు వస్తోందా, ఆ వస్తోందా, ఈ వస్తోందా అని చూసుకుంటూ వస్తున్నాడు. పని పెద్దది కదా, కాబట్టి నిదానంగా వస్తాడు, కంగారేం లేదు. కృత్స్న గోధనం అపోహ్య దినాంతే. వస్తాడు అంటున్నావు, వస్తున్న ఆనవాళ్ళు కానరావే అని అడగద్దు. గీత వేణు, దూరం నుంచి ఆయన యొక్క వేణునాదం వినిపిస్తోంది. ఇంతవరకు కేవలం మనసులకి మాత్రమే అనిపించేది, ఇప్పుడు వినిపిస్తోంది, చెవులకు కూడా సోకుతోంది. గీత వేణు. దాంతోపాటు గలగలగలగల శబ్దాలు కూడా, మాట్లాడుతున్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఉండగా ఎవరు గలగల మాట్లాడరు. అనుగేడిత కీర్తి, ఆయన్ని గురించే మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ శబ్దాలు మనకి గలగల శబ్దాలుగా చెవులకు సోకుతున్నాయి. ఆయన వేణుగానం కూడా సోకుతోంది. వచ్చేస్తున్నాడు, కంగారు పడద్దు. ఉత్సవం శ్రమ రుచాపి ఋషీనాం ఉన్నయన్. దూరం నుంచి చూడండి, కనిపిస్తుంది. శ్రమ రుచాపి, ఆయన శ్రమపడిపోయాడు రోజల్లాను. మొహమంతా చెమట పట్టుతుంది. ఇందాక యమునలో స్నానం చేశారు అని ఒక ఆవిడ చెప్పింది, చేశాడో లేదో మనకి తెలియదు. రోజల్లా శ్రమపడ్డాడు. స్వేద బిందువులు ఆయన మొహం మీద ఉన్నాయి. శ్రమ రుచాపి, ఆ శ్రమతో, ఆ స్వేద బిందువులతో కూడా చాలా అందంగా ఉంటాడు ఆయన. ఆ అందంగా ఉండేటువంటి ఆయన మొహం, స్వేద బిందువులతో తడిసినటువంటి ఆయన మొహం ఉందే, అది దృశీనాం ఉత్సవం ఉన్నాయన్. చూపులకి ఒక పండగలాగా ఉంటుంది. స్వేద బిందువులతో కూడినటువంటి ఆయన మొహాన్ని చూడగలిగితే అది చూపులకి ఒక పండగే. అసలు ఉత్సవం శ్రమ రుచాపి దృశీనాం ఉన్నయన్. ఆగచ్చతి, మనం చూస్తే వచ్చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఖుర రజశ్చురిత స్రక్. ఆవులు వెనకాల వస్తున్నాడు. ఆవులు వస్తున్న శబ్దం వినిపిస్తోంది కదా. ఆవులు వెనకాలే ఆయన ఉన్నాడు. ఆవులు వెనకాలే ఉన్నాడు కాదు, ఆ ఆవుల గిట్టెల తాలూకు ధూళి ఆయన వేసుకున్నటువంటి మాలల మీద పడి ఆ మాలలు దుమ్ము పట్టిపోయినాయి.
బాహుర రజశ్చురిత స్రక్. అందువల్ల ఆవులు హడావిడిగా వస్తున్నాయి, పిల్లలకి పాలు ఇవ్వడానికి తొందరగా వస్తున్నాయి. ఆవుల వెంట ఈయన కూడా వస్తున్నాడు, వత్సలహ ఈయన కూడా వస్తున్నాడు. చురిత స్రక్. ఇవన్నీ కాదు, దిత్సయైతి సుహృదాశిష ఏష. తన సుహృత్తులు అంటే ప్రత్యుపకారాపేక్ష లేకుండా తనకు ఉపకారం చేయదలుచుకున్న వాళ్ళు, లేకపోతే తన మీద ఏ ప్రయోజనాపేక్ష లేకుండా స్నేహంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆశీస్సులని సంగ్రహించుకుంటూ వాళ్ళకి ఆశీస్సులను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి ఇష్టమైనటువంటి తన దర్శనాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో దిత్సయైతి సుహృదాశిష ఏష ఆగచ్చతి. దేవకీ జఠర భూహు. దేవకీ గర్భంలో పుట్టినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఉడురాజ చంద్రుడల్లే, సాయంకాలం పూట చంద్రుడల్లే చక్కగా వస్తున్నాడు. చంద్రోదయంలాగా ఈ శ్రీకృష్ణోదయం అనేది జరుగుతోంది, కంగారు పడొద్దమ్మా, వచ్చేస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు అని చెప్పి ఈవిడ కూడా చాలా లోతుగా చెప్పింది. లోతుగా చెప్పేటప్పుడు పైన ఏమో వ్రజగవాం అది ఇది పైకి మామూలుగా మాటలుగా చెప్పింది, కానీ లోపల మాత్రం చాలా అర్థగర్భంగా చెప్పింది. వ్రజగవాం, వ్రజంలో అంటే గోకులంలో కట్టేసిన ఆవులు ఎవరు? మనమే కదా. వాళ్ళేమో మగవాళ్ళందరూ పగటిపూట బృందావనానికి వెళ్ళిపోతున్నారు, అడవికి గోవర్ధనగిరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ బయటే ఉన్నారు. ఆవుల్లాగా ఈ గోకులంలోనో కట్టేసుకున్నది ఎవరు? మనమే కదా. అందువల్ల వ్రజగోవులు మనమే. ఇంకా లోతుకు వెళితే ఒక చోట ఒక శరీరానికి కట్టేసుకున్నటువంటి జీవుల లాంటి వాళ్ళము మనమే, జీవులము మనమే. వ్రజగవాహ. ఇందులో ఈ వ్రజగవాం వత్సలహ, మనలాంటి వాళ్ళ మీద ఆయనకి చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆవుల మీద, గోపాలకుల మీద, తనతో తిరిగే వాళ్ళ మీద, తనంటే భక్తి ఉన్న వాళ్ళ మీద, వీళ్ళందరి మీద ఎంత ప్రేమ ఉంటుందో మన మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందులోనూ వత్సలహ, ఆవు దూడని చూసుకున్నట్లుగా మనల్ని చూసుకుంటాడు. ఆవుకు దూడంటే ప్రాణం కదా, అలాగే మనం అంటే కూడా ఆయనకి ప్రాణం, కాబట్టి మన కోసం వస్తాడు. వత్సలో వ్రజగవాం. ఆయన వత్సలో వ్రజగవాం అని నీకెలా తెలిసింది? యదగధ్ర. మనం ఇబ్బంది పడకూడదనే కదా 7 రోజుల పాటు వేలు మీద గోవర్ధనగిరిని పట్టి నుంచోబెట్టాడు. యదగధ్ర. ఇలాంటి వాడు మన కోసం తప్పనిసరిగా వస్తాడని మనం నమ్మచ్చు. కానీ వంద్యమాన చరణ పథివృద్ధై, కాబట్టి ఆలస్యం అవుతోంది. ఆయన గోకులానికి మళ్ళీ తిరిగి వస్తుంటే సాయంకాలం పూట, ఆ సాయంకాలం పూట గోధూళి కాలంలో ఆయన దర్శనం చేసుకోవాలి అని చెప్పి బ్రహ్మ మొదలైన కొంతమంది దేవతలు వృద్ధుల వేషంలో వస్తున్నారు మన దగ్గరికి. మనకి తెలుస్తోంది, కొంతమందికి, మిగతా వాళ్ళకి తెలియడం లేదు. ఆ వృద్ధులుగా వచ్చినటువంటి బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకి సాష్టాంగ పడిపోతున్నారు. మామూలు మానవ వృద్ధులైతే అయ్యో నేను పెద్దవాడిని, ఆయన పిల్లవాడు, శ్రీకృష్ణుడు పిల్లవాడు, నేను కనుక దండం పెడితే ఆయన ఆయుష్కు క్షీణమవుతుంది అని భయపడతారు. ఈ వృద్ధులు అలాంటి వాళ్ళు కాదు, మనకంటే పెద్ద వృద్ధుడు, ఊరికనే లీలామానుష వేషం అనే నమ్మకంతో ఉంటారు. అందువలన సాష్టాంగ పడిపోతున్నారు. వంద్యమాన చరణ, కాళ్ళ మీద అడ్డంగా పడిపోతున్నారు. వాళ్ళు నమస్కారం చేయడానికి వస్తే వాళ్ళ నమస్కారం అయ్యేంత వరకు ఉండకుండా వాళ్ళని దాటుకుంటూ రాడు కదా ఆయన. అలాంటి స్వభావం మా పరమాత్మకు లేదు కదా. అందువల్ల వంద్యమాన చరణ పథివృద్ధై, కాబట్టి బ్రహ్మ మొదలైన దేవతలే వచ్చి అడ్డం పడుతున్నారు కాబట్టి ఆలస్యం అవుతోంది. కానీ వాళ్ళని అనుగ్రహించినట్లే మనల్ని అనుగ్రహించడానికి కూడా తప్పనిసరిగా వస్తాడు. వంద్యమాన చరణ పథివృద్ధై. కృత్స్న గోధనం అపోహ్య ఆగచ్చతి. ఆయన ఆవుల్ని అన్నిటినీ ఏకం చేసుకుని మళ్ళీ వాటిని జాగ్రత్తగా గోకులంలో కట్టేయటానికి వస్తాడు కదా. ఏ ఆవు అడవిలో చిక్కుకుపోకూడదు, ఏ ఆవు అడవిలో చిక్కుకుని ఇబ్బంది పడకూడదు అని అనుకుంటాడు కదా. వాటి మీద ప్రేమతోనే కదా. ఆ ప్రేమ మన మీద కూడా ఉంది. కృత్స్న గోధనం అపోహ్య. కాబట్టి తప్పనిసరిగా మన కోసం వచ్చి తీరుతాడు. దినాంతే గీత వేణు. మనకి ఇలాంటి భావం ఉంది అని తెలుసుకుని మనం అనుకోవాలి. ఏమనుకోవాలి? శ్రీకృష్ణుడు వచ్చేస్తున్నాడు అని అనుకోవాలి. అనుకోవడానికి చిహ్నంగా మనకేమన్నా వినిపించాలి అని గీత వేణు. తాను వేణుగానం చేస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు వేణుగానం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఆవుల వెనకాల
కానీ మనకి వినిపించేటట్లుగా, మనకి వినిపించడం కోసం, మనకి ఆ శ్రీకృష్ణుడి యొక్క రాక తెలియటం కోసం, శ్రీకృష్ణుడి యొక్క రాక దూరంగా మనకి తెలిస్తే మనం ఏదో మేడలెక్కో మిద్దెలెక్కో అరుగుల మీదో ఎక్కడో చోట కూర్చుని ఆయన చూడడానికి సిద్ధంగా ఉంటాము అనే ఉద్దేశంతో ఆయన గీత వేణువు. అందువల్లే అనుగేడిత కీర్తి. ఆయన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఆయన కీర్తిని గురించి రకరకాలుగా చెప్పుకుంటాము. ఎందుకంటే ఒకవైపు మన మీద, ఒకవైపు బ్రహ్మాది దేవతల మీద, ఒకవైపు ఆవుల మీద, మరొకవైపు గోపాలకుల మీద, అందరి మీద అనుగ్రహ బుద్ధి ఉంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క అనుచరులుగా ఉండేటువంటి మనమందరము ఆయన కీర్తి గురించి అందుకనే గట్టిగా చెప్పుకుంటాము. అనుగేడిత కీర్తి. కానీ అమ్మా, శ్రమరుచాపి ఉత్సవం దృశీనా ఉన్నయం తవ పుత్ర. ఆయన శ్రమతో ఉన్నా సరే, మొహమంతా స్వేదబిందువులే ఉన్నా సరే, ఆ స్వేదబిందువులతో కూడిన మొహమైనా సరే మనకి చాలా అందంగా అనిపిస్తుంది, మన కళ్ళకి పండగగా ఉంటుంది. పగలల్లా ఆయన రాక కోసం ఎదురు చూసి చూసి ఉన్నటువంటి మన కళ్ళు అదేమిటి చెమట మొహంతో వచ్చాడు అని అనుకోము. మన కళ్ళు అలా అనుకోవు. ఆహా ఎంత అందంగా ఉన్నాడు అని అనుకుంటాయి, లేదా అనుకుంటాము. అలా ఉంటాడు ఆయన. ఆశ్చర్యం. ఖుర రజశ్చురిత స్రక్. ఆయన మెడలో ఉండేటువంటి మాలలన్నీ, ఇందాక కుందదామకృత కౌతుక వేష, ఆ కుందం పుష్పమాల ఉందే దాన్ని యమునలో పారేసి మళ్ళీ వనమాల వేసుకున్నా, అదే కుందమాలను వేసుకున్నా, ఇంకొక పూమాలను వేసుకున్నా, కొత్త పూమాల కుట్టి వేయించుకున్నా, ఏం వేసుకున్నా అవన్నీ దుమ్ము పట్టి ఉంటాయి. మళ్ళీను చురిత స్రక్. వీటికి మాత్రమే, పూలమాలలకు మాత్రమే దుమ్ము పట్టి ఉంటుంది. ఆయన ఒంటి మీద దుమ్ము ఉండదు మళ్ళీను. ఎందుకంటే పక్కన ఉండేటువంటి గోపాలకులు ఉంటారు, వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఆయన ఒంటి మీద ధూళి కణం అనేది పడితే వెంటనే తుడిచేస్తారు. అంత శ్రద్ధగా వాళ్ళు ఆయనకి సేవలు చేసుకుంటారు. అందుకనే వాళ్ళంటే ఆయనకి ఇష్టము. చురిత స్రక్ వస్తాడు. కాకపోతే సుహృదాశిష దిత్సయ ఏతి. ఎవరైనా సరే తనను నిరపేక్షంగా ప్రేమిస్తే వాళ్ళకి వాళ్ళ కోరికలను తీర్చడానికి, దర్శనం ఒక్కటే కదా కోరిక, ఆ కోరిక దర్శనం అనేటువంటి కోరికను తీర్చడానికి వస్తాడు ఖచ్చితంగాను. ఇప్పుడు వస్తున్నాడు కూడాను. సుహృదాశిష దిత్సయ ఏతి. ఎందుకంటే చంద్రుడు లాంటివాడమ్మా. చంద్రుడు సాయంకాలం పూట తనను కోరే వాళ్ళందరికీ వెన్నెలను ఇవ్వటానికే వస్తుంటాడు కదా. చంద్రుడు తనను కోరే వాళ్ళకి వస్తాడు, కోరని వాళ్ళకి ఇస్తాడు. కానీ కోరిన వాళ్ళందరికీ తప్పనిసరిగా వెన్నెలను ఇస్తాడు కదా. నీ పుత్రుడు కూడా, శ్రీకృష్ణుడు కూడా ఉడురాజ. మనం ఆయన చుట్టూ నక్షత్రాల్లాగా ఉంటే ఖచ్చితంగా మనకి వెన్నెలని ప్రసాదిస్తాడు. పోనీ ఆయన చుట్టూ నక్షత్రాల్లాగా గోపాలకులు ఉన్నారు, మనం కింద ఉన్నామని అనుకుంటే మనకి వెన్నెలను ప్రసాదించడానికి తప్పనిసరిగా వస్తాడు, వస్తున్నాడు. మన లోపలి దేవకీ జఠరభూవు, దేవకీ గర్భంలో జన్మించాడు. దేవకీ గర్భంలో జన్మించాడు అని యశోదని చూసి పాపం ఈ గోపిక అనలేదు కదా. ఒకవేళ ఈ గోపిక సర్వజ్ఞురాలే అయినా, ఆవిడ తత్వజ్ఞాని అయిపోయింది అని అనుకున్నా, ఆవిడికి శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని బాగా తెలుసుకునే శక్తి వచ్చింది అని అనుకున్నా, యశోద మొహం చూసి దేవకీ జఠరభూ అని అనదు కదా తొందరపడి. అందువల్ల దేవకీ అనే పేరు యశోదకు కూడా ఉంది అనే ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎక్కడో ఒక వాక్యం కూడా ఉంది, ఎక్కడుంది అని సరిగ్గా తెలియదు కానీ, ద్వేనాంని నందభార్యాయా యశోదా దేవకీతి చ అని ఒక వాక్యం ఉంది. నందుడి భార్యకి యశోద, దేవకి అని రెండు పేర్లు. ఒకే భార్యకి, ఈవిడికే యశోద అనే పేరున్నవాడికే దేవకి అని కూడా పేరుంది. కాబట్టి దేవకి గర్భభూహు, దేవకి జఠరభూహు. నీ గర్భంలో పుట్టినవాడమ్మా. నీ గర్భం సామాన్యమైన గర్భం కాదు. ఇందాక ఆవిడ చెప్పినట్టు సమస్త పుణ్యాలు కలబోసినటువంటి గర్భం అది. అంత పుణ్యవంతమైనటువంటి గర్భంలో పుట్టిన ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు అందరికీ చల్లదనాన్ని ఇస్తూ తప్పనిసరిగా వస్తాడు, ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పింది. వత్సలో వ్రజగవాం యదగధ్రో వంద్యమాన చరణ పథివృద్ధై కృత్స్న గోధనమపోహ్య దినాంతే గీతవేణు రణుగేడిత కీర్తి ఉత్సవం శ్రమరుచాపి దృశీనాం ఉన్నయన్ ఖుర రజశ్చురిత స్రక్ దిత్సయైతి సుహృదాశిష ఏష దేవకీ జఠరభూహు ఉడురాజ అని ఈ యుగళాన్ని ఆవిడ చెప్పింది. ఈ లోపల ఇంకొక ఆవిడ, ఇంకొక గోపిక వచ్చేసాడు, మనం మిద్దె ఎక్కేద్దాము, మేడ మీదకి ఎక్కేద్దాము
పైకి ఎక్కి చూద్దాము అని చెప్పి తీసుకెళ్ళిపోయి చూడండి వచ్చేశాడు. మద విఘూర్ణితలోచన ఈషద్మానద స్వసుహృదాం వనమాలి బదరపాండు వదనో మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్య యదుపతిర్ద్విరదరాజ విహార యామినీపతిరివైషదినాంతే ముదితవక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ వ్రజగవాన్ దినతాపం అని చెప్పింది, తన యుగళాన్ని చెప్పింది. చూడండి వచ్చేసాడు శ్రీకృష్ణుడు. మద విఘూర్ణితలోచన ఈషత్, ఆయన కళ్ళు చూడండి, కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మద విఘూర్ణితలోచన, ఏదో కాస్త మత్తెక్కినట్లుగా కళ్ళున్నాయి. మత్తెక్కడం అనాలా లేదా సంతోషం అనాలా తెలియదు. ఆ సంతోషంతోనో మత్తెక్కినట్లుగా ఉండేటువంటి కళ్ళని ఇటు అటు ఊపుతున్నాడు. కొద్దిగా మరీ బాగా తాగేసిన వాళ్ళు ఊపితనట్టు ఇష్టం వచ్చినట్లు ఊపట్లేదు, కొద్దిగా అటు ఇటు ఊపుతున్నాడు. మద విఘూర్ణితలోచన ఈషత్ మానద స్వసుహృదాం వనమాలి, తనని నిరపేక్షంగా ప్రేమించేవాళ్ళు ఆ గోకులం నిండా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ సాయంత్రం అయ్యేసరికి అని కనిపించేసరికి ఆహా నువ్వు సుఖంగా ఉండవయ్యా అని కొంతమంది, నువ్వు 100 ఏళ్ళు జీవించు అని కొంతమంది, జుగ్ జియో అని కొంతమంది, ఇలా రకరకాలుగా ఆశీర్వచనాలు చేస్తుంటే వాళ్ళ ఆశీర్వచనాలన్నింటినీ గౌరవిస్తున్నాడు. ఏ ఆశీర్వచనము ఆయనకు అక్కర్లేదు, కానీ స్వసహృదాం మానద, తనంటే ఇష్టపడే వాళ్ళు ఆశీర్వచనాన్ని ఇచ్చినా సరే ఇష్టంగా గౌరవంగా స్వీకరిస్తున్నాడు. వనమాల వేసుకునే వచ్చాడు. చూడండి ఆ కుంద కౌతుక కృతవేష, కుందదామ కృత కౌతుక వేష, ఆ మల్లెపూమాలో ఆ తెల్లమాలో అక్కడే పారేశాడు, అయిపోయింది. వనమాల వేసుకొచ్చాడు, వనమాలిగా కనిపిస్తున్నాడు. ఆయన వనమాల కనిపిస్తోంది, ఆయన్ని అందరూ ఆశీర్వదిస్తుంటే ఆశీర్వచనాలను గౌరవించడం కనిపిస్తోంది, ఆయన కళ్ళు కొంచెం ఇటు అటు ఊగడం కనిపిస్తోంది. ఇంకేముంది, వచ్చేశాడు అని చెప్పింది. ఇంకా జాగ్రత్తగా చూడండి. బదర పాండు వదన, నల్లటివాడు అంటారు కదా, కాస్త రేగుపండు కొంచెం పండువాగుగా ఉన్నప్పుడు ఉండేటువంటి మొహం లాంటి మొహంలో ఉన్నాడు. పచ్చదనం నుంచి ఎర్రదనానికి వెళ్ళబోతున్నటువంటి రేగుపండు లాంటి మొహంలో ఉన్నాడు. చూడండి బదర పాండు వదన. ఎలాగా అంటే రకరకాల కారణాలు, ఈ గోధూళి సోకటం వలన కొంత, శ్రమస్వేదము, ఈ గోధూళి కలవటం వలన కొంత, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఆయన మొహం పూర్తిగా నల్లగా కాకుండా పచ్చదనం నుంచి ఎర్రుపుదనానికి వెళ్ళబోయే ముందు రేగుపండులాగా ఏదో విచిత్రంగా ఉంది. బదర పాండు వదన. దానికి కారణాల్లో ఒక కారణం మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్య. ఆయనకి చెవులకి మంచి లావాటి కనక కుండలాల్ని వేసావు కదా, బంగారు కుండలాల్ని వేసావు కదా. పిల్లలకి చిన్నప్పుడే చెవులు కుట్టిస్తారు కదా, ఆ కుట్టించిన చెవుల తాలూకు బంగారు కుండలాలు ఉన్నాయే, ఆ బంగారు కుండలాల కాంతి ఈ సాయంకాలపు ఎండ దాని మీద పడి దాని కాంతి ఆయన చెక్కిల మీద పడేసరికి కనక కుండల లక్ష్మియ మృదుగండం, అసలే చాలా మృదువుగా ఉండేటువంటి ఆయన చెక్కిళ్ళు ఈ బంగారు కాంతికి, ఈ శ్రమ వల్ల వచ్చినటువంటి స్వేదానికి, ఈ గోధూళికి, వీటన్నిటికీ కలిపి విచిత్రమైన రంగును తెచ్చుకుంది. ఆ విచిత్రమైన రంగు బదర పాండుగా ఉంది. మృదుగండం మండయన్, ఈ రూపంలో ఈ రంగులో కూడా ఆయన చాలా అందంగా ఉన్నాడు. తన చెక్కిలిని, తన మొహాన్ని తానే అలంకరించుకున్నాడు, తానే ఈ రకంగా మనకు కనిపించేటట్లు చేస్తున్నాడు అన్నట్లుంది. అలాంటి మొహంతో వచ్చేసాడు ఆయన, ఏం భయం లేదు. బదరపాండు వదనో మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్య. వచ్చేశాడు అంటే ఎందుకు ఇంటికి రాడు, అంత తొందరగా ఆయన రాలేడు. యదుపతి, ఆయన ఈ యాదవ కులానికి చెందినటువంటి గోకులంలో ఉండే వాళ్ళందరికీ పతి. వీళ్ళు కూడా యాదవులు లాంటి వాళ్ళే, ఆ యదు వంశం వాళ్ళో లేదా యదు వంశానికి చెందిన వాళ్ళో ఎవరో వీళ్ళందరూ కూడాను. వేరు కారణాలతో వీళ్ళు కూడా ఆ కోవకే వస్తారు. కాబట్టి యదుపతి, ఆయన యదువులందరికీ కూడా పతి. మరి తమ పతి వస్తే, తమ స్వామి వస్తే వాళ్ళందరూ చుట్టుమోగరా, ముగితే ఆలస్యం కాదా, అందుకని ఆలస్యం అవుతోంది, ఇంట్లోకి రావటానికి ఆలస్యం అవుతోంది. ద్విరదరాజ విహార, సహజంగానే కొంచెం నిదానంగా నడుస్తాడు అయ్యవారు. ద్విరదరాజ విహార, ఏనుగులాగా నిదానంగా నడుస్తాడు. ఏనుగుల్లో మత్తెక్కిన ఏనుగు ఉంటే, పెద్ద ఏనుగు ఉంటే, ఆ ఏనుగు ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా నడుస్తాడు ఈయన. ద్విరదరాజ విహార.
యామినీపతి చంద్రుడు చంద్రోదయం కావాలి, ఇంకా రాడే అంటే వచ్చేస్తాడేంటి? నిదానంగా వస్తాడు. ఆయనకో టైమింగ్ ఉంది, ఆ టైమింగ్ ప్రకారం వస్తాడు. యామినీపతిరివ, రాత్రికి పతి అయినటువంటి చంద్రుడిలాగా ఈయన వస్తాడు. కానీ వస్తాడు ఖచ్చితంగా, ఇంట్లో కూడా వస్తాడు. ఏష దినాంతే, ఇంత సాయంత్రం అయిపోయిన తర్వాత ఆయనేం బయట ఎక్కువసేపు గడపడు, వచ్చేస్తాడు, లోపలికి కూడా వచ్చేస్తాడు. ముదిత వక్త్ర, ఎంత సంతోషంగా ఉంది చూడండి ఆయన మొహం, శ్రీకృష్ణుడి మొహం. ఉపయాతి, దగ్గరగా వచ్చేస్తున్నాడు. దురంతం మోచయన్, చాలా కష్టంగా ఉండేటువంటి దుఃఖాన్ని నుంచి ఒక ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఎవరికి? వ్రజగవాం, వ్రజంలో ఉండవలసినటువంటి ఆవులకి. ఏంటది? దినతాపం మోచయన్. దినతాపం, పగలల్లా అడవిన పడి ఎండన పడి మేయటం అంటే ఆవులకు కూడా కష్టం కదా. ఆ కష్టాన్ని తీర్చడానికా అన్నట్లుగా వచ్చేస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. అయిపోయింది, ఇంకా లోపలికి రావటమే తరువాయి అని అంది. ఇవిడు కూడా ఆ యశోద గారితో కదా మాట్లాడుతోంది ఈ గోపిక. అందువలన పైకి మామూలుగా ఒక మంచి అర్థం వచ్చేటట్లు మాట్లాడింది, లోపలికి తన మీదే ఉండేటట్లుగా మంచి అర్థంతో మాట్లాడుకుంది. మదవిఘూర్ణితలోచన, ఆయన సంతోషంతో కళ్ళు ఇటు ఊపుతున్నాడు. ఆ సంతోషం వేరే ఏమీ లేదు, నన్ను చూసిన సంతోషం. నేను కనిపించాను ఆయనకి మేడ మీద నుంచి, అందుకని నన్ను చూసిన సంతోషంతో ఆయన కూడా ఊడుస్తున్నాడు, కళ్ళు ఇటు ఊపుతున్నాడు. మదవిఘూర్ణితలోచన, నిన్ను చూస్తేనే సంతోషమా? ఆయనకి మిగతా వాళ్ళు గోపికలు లేరా? తండ్రి తాత వీళ్ళందరూ లేరా అంటే ఉన్నారు. వాళ్ళని చూసిన సంతోషంతో కళ్ళు ఇటు ఊపుతున్నాడన్నా నాకేం అభ్యంతరం లేదు. నన్ను చూసి ఆయన సంతోషంగా ఉన్నాడంటే నాకు చాలు. ఆయన మిగతా వాళ్ళని చూస్తే సంతోషిస్తాడు అంటే నాకేమన్నా కోపమా దానివల్ల? లేదు కదా. వాళ్ళని చూసినా సంతోషించని, నన్ను చూసినా సంతోషించని, మనల్నందరినీ చూసిన సంతోషంతో కళ్ళు ఇటు ఊపుతున్నాడు. ఏదో మత్తెక్కినట్లుగా కళ్ళున్నాయి. పగలల్లా మనల్ని చూడలేదని ఆయన కూడా, శ్రీకృష్ణుడు కూడా కొంచెం బాధపడుతున్నాడు. ఇప్పుడు చూసేసరికి మనల్ని చూసిన సంతోషంతో ఉన్నాడు. మానద స్వసహృదాం వనమాలి, ఆయనకి ఆశీర్వచనాలు నిజానికి అక్కర్లేదు, కానీ ఆశీర్వచనాలను గౌరవిస్తాడు. ఎందుకు గౌరవిస్తాడు? స్వసహృదాం, ఆశీర్వచనాలు చేసేటువంటి వాళ్ళు తన మిత్రులు తన మీద నిరపేక్ష బుద్ధితో చేస్తున్నారు. అలా బుద్ధితో చేసేటువంటి వాటిని గౌరవించాలి అనే ఉద్దేశంతో గౌరవిస్తున్నాడు. వనమాల వేసుకుని వచ్చేస్తున్నాడు. వనమాలి అంటే నా కోసం, నాకు ఇష్టమైన వనమాల వేసుకుని వచ్చేస్తున్నాడు. బదరపాండువదన, ఇందాక చెప్పుకున్నట్లుగానే మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్య. చూడండి ఆయన మొహంలో అందం చూడండి. చెవులకి మంచి దిద్దులు, ఆ దిద్దుల తాలూకు ప్రతిఫలనాలన్నీ ఆయన బుగ్గల మీద పడటము, అదంతా నల్లగా ఉండవలసిన వాడు కాస్త వేరే రంగులో కనిపించటము, ఆ అందం చూడండి, ఒకసారి చూడండి. నా కోసమే ఇంత అందంగా తయారయ్యాడు. యదుపతి, ఆయన మనందరికీ పతి కావచ్చు, కానీ ద్విరధరాజ విహార, ఏనుగులాగా నిదానంగా నడుస్తాడు. ఏనుగు, మగ ఏనుగు ఆడ ఏనుగులకి చెందింది కదా, అలాగే ఈయన ద్విరధరాజ ఆడ ఏనుగులకు చెందినవాడు. ఆ ఆడ ఏనుగుని నేనే కాబట్టి నా కోసం నిదానంగా అడుగు వేసుకుంటూ వస్తున్నాడు. యామినీపతి, చంద్రుడు కదా, చంద్రుడు కూడా యామినీపతిని ఎందుకంటారు? చంద్రుడు అందరికీ చెందినవాడే అయినా సరే రాత్రికి ప్రత్యేకం కాబట్టి ఆయనకి రాత్రి తాలూకు పతి. యామిని అంటే రాత్రి తాలూకు పతి అని ఆయనకి పేరు. అలాగే చంద్రుడు మీ అందరికీ కలిసిన వాడైనా సరే, మీ అందరి వాడే అయినా సరే, నేను యామిని లాంటి అందాన్ని కాబట్టి నాకు ప్రత్యేకం. యామినీపతి. దినాంతే ఇంక దినాంతం అయిపోయింది, రాత్రి అయితే నాతో రాసలీల కోసం వచ్చేస్తాడు ఆయన. అందువల్లనే ముదిత వక్త్ర, ఆ రాసలీలతో ఆయన కూడా సంతోషిస్తున్నాడు. రేమే ఆత్మారామోపి అని అన్నారు కదా, కాబట్టి ఆయన ఆత్మారాముడు అయితే అవ్వచ్చు, నా కోసమైనా సరే ఆయన ముదిత వక్త్ర, సంతోషంగా మొహం పెట్టుకుని ఉన్నాడు. ఉపయాతి, నా దగ్గరకే వస్తున్నాడు. దురంతం మోచయన్, నాకుండే కష్టాన్ని, నాకుండే దినతాపాన్ని, ఏంటి పగలంతా శ్రీకృష్ణుడు కనిపించలేదు అని నాకుండేటువంటి తాపాన్ని, దురంతం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, అలాంటి దుఃఖాన్ని మోచయన్ వదలగొడుతూ ఉపయాతి దగ్గరికి వస్తున్నాడు. నా తాపాన్ని పోగొడుతున్నాడు అని నేను ఎలా నమ్మాలి అంటే, వ్రజగవాం దినతాపం దురంతం మోచయన్. వ్రజగవాం అంటే ఆవుల తాలూకు తాపం, అలాగే వ్రజగవాం అంటే
వ్రజానికి ఈ గోకులానికి కట్టుబడి ఉండేటువంటి స్త్రీలం మనందరి తాపం వ్రజగవాం అంటే పశువులు అంటే జీవుల తాలూకు తాపం. జీవుల తాలూకు తాపాన్ని పోగొట్టడమే కదా పరమాత్మగా ఆయనకున్న పని. ఆ పని నా విషయంలో చేయటం కోసం ఉపయాతి నాకు దగ్గరగా వస్తున్నాడు అని తనకి తాను చెప్పుకున్నట్లుగా చెప్పుకుని, ఈ మాట యశోద గారితో చెప్తే ఏం బాగుంటుంది? నీ కొడుకు నీ దగ్గరకు వస్తున్నాడు అంటే అందం, కానీ నీ కొడుకు నా దగ్గరకు వస్తున్నాడు అంటే ఏం అందంగా ఉంటుంది? అందువల్ల నీ దగ్గరకు వస్తున్నాడు అనే అర్థం వచ్చేటట్లు, ఆవిడికి సరిగ్గా అర్థం ధరించేటట్లు చెప్పి తనకు తాను ఉపయాతి దగ్గరికి వచ్చేస్తున్నాడు, దేవుడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆ భగవంతుడు నా కోసం ఇంత అందంగా నవ్వుకుంటూ వచ్చేస్తున్నాడు అని సంతోషపడి. మదవిహూర్ణితలోచన ఈషన్మానద స్వసహృదాం వనమాలి బదరపాండు వదనో మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్యా యదుపతిర్ద్విరదరాజ విహార యామినీపతిరివైషదినాంతే ముదితవక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ వ్రజగవాన్ దినతాపం అని ఈ గోపిక అంది. వచ్చేశాడు నిజంగానే శ్రీకృష్ణుడు వచ్చేశాడు, దగ్గరకు వచ్చేశాడు. ఆవిడన్నట్లుగా యశోద దగ్గరికి వచ్చాడు, ఆవిడన్నట్లుగా ఆ గోపిక దగ్గరికి వచ్చాడు, ఆవిడన్నట్లుగా అందరి దగ్గరికి వచ్చాడు, అందరి కష్టాలు పోగొట్టాడు. తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అన్నిటికీ కూడా ఒక పండగ అనే దాన్ని చేశాడు. అది జరిగిపోయింది. అయితే మొత్తం ఈ వృత్తాంతంలో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అనే విషయాన్ని మాత్రం శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణలీలా ను గాయతీ రేమిరే హస్సు తచ్చిత్తా తన్మనస్కా మహోదయా అని. రాజన్ను పరీక్షిత్తు వ్రజస్త్రియ, వ్రజంలో ఉండేటువంటి స్త్రీలందరూ యశోదతో సహా అందరూ కూడా ఏవం ఈ రకంగా కృష్ణలీలా గాయతీ, కృష్ణుడి యొక్క లీలల్నే పాడుతూ కృష్ణలీలను గురించే మాట్లాడుకుంటూ ఆ కృష్ణుడి విషయాలను గురించే, ఆయన అడవిలో ఇలా వేణుగానం చేస్తాడు, అడవిలో ఇలా యమునలో దూకుతాడు, అడవిలో ఇలా ఆవుల్ని కాస్తాడు అని ఆయన్ని గురించే మాట్లాడుతూ ఇదో వచ్చేసాడు నా దగ్గరికి వచ్చేసాడు, నా ఒడిలో కూర్చున్నాడు అనేంత వరకు మాట్లాడుకుంటూ గాయతి రేమిరే సంతోషంగా ఉన్నారు. పేరుకి దినతాపం అని పేరు పెట్టారు, కానీ కనిపించలేదు అనుకున్నారు, కానీ మనస్సుతో మొత్తం చూశారు కదా. మనస్సుతో చూడడమే కదా ప్రధానము. కళ్ళతో చూసిన దాన్ని మనస్సు పెట్టి కనుక చూడలేకపోతే చూసినట్ట చూడనట్ట. కళ్ళతో చూసిన దానికి పెద్దగా విలువ లేదు. మనస్సుతో చూశారు, మనస్సుతో ఆయనతోనే ఉన్నారు. కాబట్టి రేమిరే సంతోషంగా గడిపారు. అహస్సు పగళ్లలో కూడా, పగటిపూటలు కూడా చక్కగా సంతోషంగా గడిపారు. ఎలా సంతోషంగా గడిపారు? తచ్చిత్తాహ, ఆయన మీదే చిత్తం మొత్తాన్ని, తమకుండే స్మరణ శక్తిని మొత్తాన్ని ఆయన మీదే ఉంచేసి గడిపారు. తచ్చిత్తాహ, చిత్తం అంటే జీవితం అనే అర్థం పెట్టుకుంటే తమ జీవితాన్ని మొత్తాన్ని ఆయనతో కలగలుపుకుని, ఆయనతో పెనవేసుకుని దాని గురించే మాట్లాడుకుంటూ గడిపారు. తన్మనస్కాహ, తమలో ఉండేటువంటి సంకల్పాలన్నిటినీ, మనస్సునంతా కూడా ఆయన మీదే పెట్టి గడుపుకున్నారు. అందువల్లే మహోదయా, చాలా గొప్ప ఫలితాన్ని వాళ్ళు సాధించగలిగారు. ఇలా వీళ్ళు గడిపారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణలీలాను గాయతీ రేమిరే హస్సు తచ్చిత్తా తన్మనస్కా మహోదయా అని. దీంతో నిజానికి 26 శ్లోకాలు ఉన్నటువంటి ఈ గోపీగీతం, గోపీ యుగళ గీతం లేదా వేణుగీతం అనే పేరు ఉండేటువంటి అధ్యాయం పూర్తవుతోంది. వీళ్ళు ఇలా చేయటంలో ఆంతర్యం ఏంటి? వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు గోపికలు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకి సమాధానం మనం 29వ అధ్యాయంలోనే వెతుక్కోవాలి. రాసలీల మొదలవ్వటానికి ముందు ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క వాక్యాన్ని ఒకదాన్ని వెతుక్కోవాలి. అందులో ఆయన చెప్పాడు ఈ గోపికలకి, శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని చెప్పాడు. నా దగ్గరగా ఉంటే మీకు దక్కేదేం ఉండదమ్మా. నా గురించి వింటూ ఉండండి, మీకు లాభం. నా గురించి ధ్యానం చేయండి, నన్నే ధ్యానించండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. నా గురించి మాట్లాడుకుంటూ ఉండండి, తప్పనిసరిగా ఉంటుంది. మయి భావ, నా మీద ప్రేమగా ఉండండి, మీకు ప్రయోజనం ఉంటుంది. దానివల్లనే మీకు భక్తి కలుగుతుంది. వీటి వల్లనే
నా దగ్గరగా వచ్చినంత మాత్రాన భక్తి ఏమి కలగదు. నిజానికి నేను అందరికీ దగ్గరే కదా. నేను ఎవరికి దూరంగా ఉన్నాను? అందరికీ దగ్గరగా ఉండేటువంటి వ్యాపకమైన నా మీద మీకు భక్తి రాకపోవటం, ప్రీతి రాకపోవటం అంటే వేరే కారణమేం లేదు. సన్నికర్షణ లేకపోవటం కాదు, ఇవన్నీ లేకపోవటం వలన శ్రవణాత్, దర్శనాత్, ధ్యానాత్, అనుకీర్తనాత్ ఇవన్నీ కావాలి అని చెప్పాడు కదా. ఆ చెప్పిన వాటిని వీళ్ళు ఆచరించి చూపిస్తున్నారు. దాన్నే మిగతా వాళ్ళందరూ విన్నారు. చెప్పిన మాటల్ని, ఒక గోపిక చెప్పిన మాటల్ని మిగతా గోపికలందరూ విన్నారు. ఒక గోపిక అనుకీర్తనం, ఒక ఆవిడ చెప్పిన వెంటనే మరొక ఆవిడ చెప్పటం, నువ్వు చెప్పింది నేను ఎక్స్టెండ్ చేసి చెప్తాను, లేదా నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తాను, నేను ఏమైనా సరే కృష్ణుడి గురించి చెప్తాను అని చెప్పటము, ధ్యానించటము, తమ మనస్సుతో ఆయన ఎక్కడున్నాడని చూడటము, ఆ చూసిన దాన్ని చూసినట్లుగా నోటితో చెప్పుకోవటము, ఈ పనిలో ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పరమాత్మకు అత్యంత ఇష్టలుగా మారారు, మహోదయులుగా మారారు. కాబట్టి మొత్తం మీద పరమాత్మ చెప్పిన దాన్ని విని దాన్ని ఆచరించుకున్నారు కాబట్టి వాళ్ళు మహోదయులయ్యారు అని చెప్పటం ఈ శ్రీశుకుల వారి యొక్క నిజమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం ఆయన ఈ శ్లోకాన్ని చెప్పి ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణలీలానుగాయతీ రేమిరేహస్సు తచ్చిత్తా తన్మనస్కా మహోదయా అని చెప్పి 26 శ్లోకాలున్న 10వ స్కంధంలోని పూర్వార్ధంలోని బృందావన క్రీడాయాం గోపికాయుగల గీతం అనే పేరున్నటువంటి 35వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. దీంతో ఈ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం ఉపోద్ఘాత శ్లోకం, చివరి శ్లోకం శ్రీశుక ఉవాచ ఉపసంహార శ్లోకం, 2 శ్లోకాలు తీసేస్తే మొత్తం 24 శ్లోకాలు మిగతావి. 26లో 2 తీసేస్తే 24 శ్లోకాలు. ఆ 24 శ్లోకాలు మొత్తం 12 మంది చెప్పినటువంటి 12 యుగళాలు. మిగతా చాలామంది ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. అంతమందివి రికార్డు చేయలేరు కాబట్టి 12 మంది ప్రధానమైన వారివి రికార్డు చేశారు. అందులో వీళ్ళదే ఎందుకు చేశారు అంటే వీళ్ళ భావంలో ఉండేటువంటి క్లారిటీ అంత గొప్పది. అందులో కొంతమంది ఏకంగా 5-6 యశోదామాతని దగ్గర పెట్టుకుని మరీ చేశారు కదా. తమ భావాన్ని తాము చెబుతూనే ఒకవైపు యశోదామాతకు కూడా తాము చెప్పారు కదా. కాబట్టి వీళ్ళందరిది ఈయన రికార్డు చేసి పెట్టారు. మనం కూడా ఇలాగే ఆయన గురించే వింటూ, ఆయన గురించే కీర్తించుకుంటూ, ఆయన గురించే మనం ధ్యానించుకుంటూ, ఆయన్నే ధ్యానించుకుంటూ, ఆయన గురించే ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఉండగలుగుతాము దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అని శ్రీశుకుల వారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం దీన్ని చెప్పారు. మనం 2 రకాలుగా దీన్ని ఆలోచించుకుందాము. శ్రీశుకుల వారు చెప్పినట్లుగా పరమాత్మ చెప్పిన శ్రవణాత్, దర్శనాత్, ధ్యానాన్, మైభావోను కీర్తనాత్ అనే విషయాన్ని మనం జాగ్రత్తగానే చూద్దాము. రెండోది మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్ఫూర్తి, పరమాత్మ చెప్పిన దాన్ని విని దాన్ని బట్టి నడుచుకోవటం అనే స్ఫూర్తి, దాన్ని కూడా అందుకుందాం. ఆయన మాట వినాలి కదా. మనం ఆయన మాట వినటం అంటే ధర్మ మార్గంలో నడవాలి కదా. ధర్మ మార్గంలో నడిచి మనస్సును పవిత్రం చేసుకుని ఆ పవిత్రమైన మనస్సుతో ఆయన గురించే విని, ఆయన గురించే ఆలోచించి, ఆయన గురించే చర్చించుకుంటూ, ఆయన గురించే సంకల్పాదులన్నీ చేసుకుంటూ మొత్తం మనసులో ఉండేటువంటి ప్రవాహధార మొత్తం ఆయన మీదకే ప్రవహించేటట్లుగా చేసుకోవటం అనే దాని మీద కూడా మనం దృష్టి నిలుపుకోవచ్చు. 2 దగ్గరగా ఒకటే, కానీ 2 విడివిడిగా చేసుకుని మనం చూసుకోవచ్చు. ఏ రకంగా ఉన్నా సరే మన మనస్సు ఆయన మీదకి మళ్ళటం అనే దిశగా మనం ప్రయత్నం చేసుకోవటం అనే దానికి దీన్ని ఒక ఆదర్శంగా ఉంచుకుందాము. మనలో ఈ ఆదర్శం బాగా చక్కగా పనిచేసి, ఆదర్శం అంటే అద్దం, ఆ అద్దంలో మనం అనుకునేటువంటి ఈ సంకల్పం తాలూకు ప్రతిబింబం మనకే చక్కగా కనిపించి ఆ సంకల్పం క్రియారూపమై మన మనసంతా కూడా ఆయనే, పరమాత్మే నిండిపోయేంత స్థాయిలో పుణ్యవంతం కావాలి అని మనం ఆ గోపీమానస వాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఈ గోపికాయుగల గీతాధ్యయనాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.